కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేయనున్నారు. తొలి విడతలో దాదాపు 150 నుండి 200 సీట్ల మధ్య అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక తెలంగాణ నుండి కనీసం 10 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉందని హస్తం నేతలు చెబుతున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. అలాగే సీఈసీ సభ్యుడి హోదాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఈసీ సమావేశానికి హాజరు కానున్నారు. వారం 10 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇక సీఈసీ సమావేశం తర్వాత కాంగ్రెస్ తొలి జాబితాలో భాగంగా కనీసం 150 నుండి 200 సీట్లను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రాల వారీగా స్క్రీనింగ్ కమిటీ సమావేశాలను పూర్తి చేసిన కాంగ్రెస్ హైకమాండ్ ఏకాభిప్రాయం కుదిరిన స్థానాలపై ఒక అభిప్రాయానికి వచ్చింది. ఇక తాజా సర్వేల ఆధారంగా ఆ అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో కూడా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ పలుమార్లు భేటీ అయ్యింది. ఇక పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు నివేదికలను హైకమాండ్ పంపుతున్నట్లు సమాచారం. ఇక అభ్యర్థుల ఎంపికపై పూర్తి బాధ్యతను రేవంత్ కి అప్పజెప్పిన నేపథ్యంలో ఇప్పటికే మహబూబ్ నగర్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును రేవంత్ ప్రకటించారు. ఇక సీఈసీ సమావేశం అనంతరం తెలంగాణలో మరో 10 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే ఉంది. హరీష్ చౌదరి నేతృత్వంలోని స్క్రీనింగ్ కూడా 10 పేర్లకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులపై చర్చించనున్నారు. ఇక ఈ సమావేశంలో అనంతరం కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేయనున్నారు. తొలి విడతలో దాదాపు 150 నుండి 200 సీట్ల మధ్య అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఇక తెలంగాణ నుండి కనీసం 10 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది అని హస్తం నేతలు చెబుతున్నారు. ఇక ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. అలాగే సీఈసీ సభ్యుడి హోదాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఈసీ సమావేశానికి హాజరు కానున్నారు. వారం 10 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు అయితే చేస్తా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, సీఈసీ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పవన్. ఈ రోజు ఏఐసీసీ కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తును కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ సమావేశం అనంతరం ఈ రోజు 150 నుంచి 200 మంది అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఈ రోజు రాత్రి గాని రేపు ఉదయాన గాని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తొలి జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే రాష్ట్రాలతోని ప్రత్యేకంగా ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆయా రాష్ట్రాల కండిషన్స్, అదేవిధంగా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆశావాహులు, గెలుపుకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, వ్యూహాలు, ఇవన్నిటి గురించి చర్చ జరిగింది. ఇక ఈ రోజు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిసిసి చీఫ్లు, సిఎల్పి నాయకులతోనే ఏఐసీసీ భేటీ కానుంది. ఈ భేటీకి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుగానున్నారు. వీళ్ళిద్దరితో పాటు సిఈసీ సభ్యుడిగా ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరవుతారు.
తెలంగాణకు సంబంధించి 17 స్థానాల్లో ఇప్పటికే స్క్రూటినీ జరిగింది. ఆశావాహులను షార్ట్ లిస్ట్ చేశారు. ఈ 17 నియోజకవర్గాల్లో 10 మంది అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఏకాభిప్రాయంతో ఉన్నటువంటి 10 మంది అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించనున్నారు. ఇక మిగతా స్థానాలకు సంబంధించినటువంటి కసరత్తు కూడా కొనసాగుతా ఉంది. ఇటు సునీల్ కనుగోలుతోని సర్వేలు చేయిస్తున్నారు. గెలుపు ఎవరైతే గెలుస్తారో గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేసే పనిలో సునీల్ కనుగోలు టీం ఉంది. ఇటు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పూర్తి స్వేచ్ఛను రేవంత్ రెడ్డికి కట్టబెడుతూ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ ఏ నియోజకవర్గంలో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, అక్కడ ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుంది, ఎవరైతే గెలవగలరు, వీటన్నిటికి సంబంధించినటువంటి చర్చలు ఎప్పటికప్పుడు జరుగుతా ఉన్నాయి. ఇక దాంతో పాటుగా ఇటు సామాజిక సమీకరణాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తా ఉంది. దానికి అనుగుణంగా పీసీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఇవ్వాలి, మిగతా కాస్టులకు సంబంధించి ఎక్కడి నుంచి ఎవరికి ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి కూడా ఒక బ్లూ ప్రింట్ అయితే సిద్ధమైంది. దాన్ని సునీల్ కనుగోలుతో మరోసారి చర్చించి ప్రస్తుతం రీసెంట్ గా చేసినటువంటి సర్వేలతో పోల్చుకొని అభ్యర్థుల ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక తొలి జాబితాలో భాగంగా 150 నుంచి 200 మంది అభ్యర్థులను ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. అందులో తెలంగాణకు సంబంధించి 10 నుంచి 11 పేర్లు ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.